ఊరి మొదట్లో చాకరీ చెరువు ఉంది, అక్కడికి రండి, నేను వస్తాను. బాబు అగ్గిపెట్టండా. ఈ ఊరికి మొదలిదేనా? అవునండి. చాకరీ చెరువుదేనా? అవునండి. ఏంటండి? ఏం లేదండి, మీరు వెళ్ళండి. చాకరీ చెరువు వచ్చింది, నా సెటప్ ఏమైంది, వచ్చిందా లేదా, వచ్చిందంటే ఎక్కడ పోయింది, ఎక్కడ పోయి అరే ముసుల్లా ఎంత బాగా మేకప్ వేసుకుంది, నేను గుర్తుపట్టలేదు అనుకుంది. నన్ను చూసేనా? ఎవరబ్బా ఇడు? ఎంత అందంగా ఉన్నావు. అదేటి గంగిరెద్దులా తలూపుతున్నాడు. దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటి కొబ్బదీసుడి పిచ్చి పట్టిందా? బాబు అదేదో తమాషగా పిలిస్తే మీరు తమాషా చేస్తున్నారా? మేము ఎవరనుకున్నారు? మీ ఇద్దరిని, మీ ఇద్దరు లవర్స్ అంటే ప్రేమించుకున్నాం రాసింది. వచ్చేసాను, ఇదిగో ఉత్తరం చదువుకోండి. వినపట్టారేంటి? మీరు చేసిందే మేము చేస్తున్నాం. వెళ్ళండి వెళ్ళండి. గణపతి అమ్మాయి ఎవరే? చెప్పాను కా లవర్స్ అని. ఎవరు? మా అమ్మ. అమ్మ మోదు విచ్చాందేహి అత్త అన్నపూర్ణేశ్వరి. ఏం జరిగింది? ఏం జరగకూడదో అది జరిగింది. నువ్వే అనుకున్నాను, డార్లింగ్ అని చెప్పి పట్టుకున్నాను. అమ్మకు నాకు కూడా తేడా తెలియలేదా? జీవన్ జ్యోతి సినిమా చూశానుగా, నువ్వే మేకప్ వేసుకున్నావు అనుకున్నాను, పట్టుకున్నాను, దెబ్బతిన్నాను. బాగానే తన్నాడు. సారీ అండి. అమ్మా రాము గారి ఫ్రెండ్ అమ్మా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఏమో అనుకోకు బాబు, తప్పైపోయింది. అనుకోవడానికి ఏముంది, ఇచ్చేసారుగా కట్నం. ముందు నన్ను రాము ఇంటికి తీసుకెళ్ళు. అలాగే వస్తానమ్మా. చూసి చెప్పండి. వస్తానత్త. ఉంటానమ్మా. అత్తగారు నా బ్యాగ్ తీసి పెట్టండి. సరేలేదండి. దాంట్లో ఏది లేదు. ఏమయ్యా క్షమా, అంతా బాగున్నారా? ఈ మధ్య వర్షాలు వస్తున్నాయి, ఎవరి వరింట్లోనూ వర్షం కొనడం లేదు కదా. సరే, పిల్లలంతా బాగున్నారా? బాగానే ఉంటారు. గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా? ఇస్తూనే ఉంటాయి. అవును, కుళాయిలు వేయించాను ఈ మధ్య, మరి అన్ని కుళాయిలు బాగా నీళ్లు వస్తున్నాయి కదా. నీళ్ళు రావట్లేదండి. మీ ఎదురు కూడా రావట్లేదని రిపోర్ట్ వచ్చింది, బాగు చేస్తాం. మా వీధిలోనూ రావట్లేదండి నీళ్లు. అబ్బా, మీ వీధి వేరు, మళ్ళీ మా వీధి వేరునా? మన వీధిలో రావడం లేదు, ఎంతసేపు బాగు చేయించడం. మాకు రావడం. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి కూడా మరి నేనే నిలబడాలని ఉంది. గెలిపిస్తారు కదా? గెలిపించేదండి బాబు, ఇంతవరకు మేము మీద ఎవరు నిలబడలేదుగా బాబు. నిలబడలేదు లేవా? ఒకవేళ రేపు నీకే దుర్బుద్ధి పుట్టి మా వాడికి పోటీగా నిలబడ్డాం అనుకో, మా వాడి గ్రహబలం బాగోక పోయాడే అనుకో. ఏమిటా నీ అపశకున మాటలు నువ్వును? అబ్బే, నువ్వు ఓడిపోవాలి మాత్రం కాదయా నా ఉద్దేశం. నీకు పోటీగా ఎవరో నిలబడకూడదని. నిలబడమని చూపిస్తాను దమ్ము. తొందరపడకండి. ఇన్నేళ్లు మీరు నిలబడ్డా ఏం చేసినా అయ్యగారి ముఖం చూసి ఊరుకున్నాం. ఇప్పుడు అవసరమైతే ఎదురు తిరగాల్సి వస్తాయి, ఎదురు నిలబడాల్సి వస్తాయి. ఏమిటి శాస్త్రయ్య, ఏదో వేళకోళంగా అంటే నిల్వ చేసేస్తున్నావు. అయినా నీకు ఈ మధ్య చేయి నమస్కారం నమస్కారం. మరి ఓటు నమస్కారం నమస్కారం. వస్తాను. ఆ ముసలాయన బుర్ర బాగా చురుగ్గానే పనిచేస్తుంది. ఈ ఆలోచన ఆది కాదు బాబు, పక్కనున్న గుంట నక్కలది. అతడి పక్కనున్న వాళ్ళకే అంత బుర్ర ఉంటే మావాడి పక్కనున్న నాకెంత బుర్ర ఉండాలి. దీనికి ఏం చేయాలి తెలుసా? టైం తీసుకొని ఆలోచించి చెప్తా. మీరేం ఆలోచించక్కర్లేదు బాబు. మా చిన్నబాబు గారి మీద వారి తాతగారు కాదు, వారి తాతగారు కూడా ఓడిపోవాలి. ఆయన ఓడవలసింది నా చేతుల్లో. కరెక్ట్, నా చేతుల్లో. బ్రదర్, నాకు ఒక ఐడియా వచ్చింది. సపోజ్
నీ బదులు నేను నిలబడితే ఎలా ఉంటుంది? నీ తలకాయలాగా ఉంటుంది. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయరా. ఇంతవరకు నేను అనుకున్న సాధించే అవకాశం వచ్చింది. ఆయన ఎవరి చేతుల్లో వాడాలో వారి చేతుల్లోనే వాడతారు. రాము ఎలక్షన్ నుంచి దిగిపోయాడండి. అవునండి. దిగిపోయాడా? అవునమ్మా. మనం నిలబడేసరికి భయపడి దిగిపోయి ఉంటారు. చిత్తం భయపడి వాళ్ళ అమ్మ నిలబెట్టాడు. వాళ్ళ అమ్మను అవునండి, రాదమ్మని. అయితే చాలా తెలివిగా ఆలోచించాడన్నమాట. ఒకవేళ మనం ఆడదాని చేతిలో ఓడిపోతామేమో. అది సర్వారాయుడు గారు బతికుండగా జరగదు. జరగదండి. అతను భయపడ్డాడని మనం భయపడితే మన అంతస్తు హోదా ఏం కావాలి? తాతయ్య గారు, నేనున్నాను. ఇంటింటికి గుమ్మకి తిరుగుతాను. మీరెందుగా మా తిరగడం? పేదవాళ్ళ సంగతి మీకు తెలియదండి. వాళ్ళకి మన మీద ఎంత కోపం ఉన్నా మనం వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఐస్ అయిపోతారు. ఏదో ఇస్తామని ఆశ చూపిస్తే మోసపోతారు. ఈ చేత పడేయడం, ఆ చేత ఓట్లు వేయించుకోవడం అంతే. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ ఓటు ఎవరికి? మీ తాతయ్య గారికి. కాదు, రాధమ్మ గారికి. అదేమిటమ్మా మీ తాతయ్య గారికి? అదేం కాదు. అలాంటి ఆవిడ మీ ప్రతినిధిగా వస్తే మీలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. రాధమ్మ గారికి. రాధమ్మ గారికి. మళ్ళీ చెప్పండి, మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మళ్ళీ కాదు, మీ ఓటు ఎవరికి? కాదు, మీ ఓటు ఎవరికి కాదు? మీ ఓటు ఎవరికి కాదు? అంటే మీ ఓటు రాధమ్మకి కాదు. గుడ్ 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 గుడ్. అంటే ఇప్పుడు మీరు మీ ఓటు సర్వారాయుడు. మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి కాదు? సర్వారాయుడికి. మీ ఓటు ఎవరికి కాదు? ఇదిగో చలయ్య గారు, మీరు వచ్చి అన్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళండి. ఎవరు? నేనా? వెళ్ళండి. అధ్యక్ష, సోదరీమణులారా, రంగపురి ప్రజలారా, ఈ రోజు నా ఉపన్యాసం వినడానికి మీరు ఇంత ఓపికగా, ఇంత సహనంతో, ఇంత నిశ్శబ్దంగా మీరు వేచి నా కోసం నా ఉపన్యాసం వినడానికి మీరింత వేగంగా మీ ఆతృత పడుతూ ఎంతో ఉత్సాహంతో మీరు కూర్చున్నందుకు మిక్కిలినేయో కృతజ్ఞుడేయో నన్ను మళ్ళీ రావుడికి. మా వాళ్ళు ఎవరు అడిగినా సర్వరాయుడి గారికే వేస్తామని చెప్పండి. మీరు ఇలా చెప్పామని మాత్రం చెప్పకండి.